ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక 30 వార్డులో గీతా మందిరం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు 30 వార్డు టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా మందిరంలో పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 30 వార్డు ఇన్ఛార్జ్ గాదంశెట్టి వేణుగోపాల్, పెసల పవన్, రాజా సుబ్బారావు, వేముల శివ, ఏల్చూరి రవి, సువర్ణ శ్రీను, తుమ్మపెంట శ్రీను, పాపయ్య, శ్రీధర్, గీతా మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. తదుపరి ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేదలకి ఫ్రూట్స్ మరియు బన్ను అవి కూడా పంపిణీ కార్యక్రమం చేశాము. అలాగే ఈరోజు మా 30 వార్డులో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ గీతా మందిరం ఆధ్వర్యంలో గీతా మందిరం కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సహజ వనరుల దోపిడీకి గురయ్యి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అవడం ఎంతో సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుంది. మరియు అమరావతి ప్రాంతం చూసుకుంటే ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ అమరావతి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మోడీ గారి సహకారంతో కూటమి సహకారంతో ఈరోజు ఏర్పాటు చేయడం, ఆడ శరవేగంతో పనులు జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. అలాగే నేటి యువతకి రాబోయే రోజుల మంచి ఉద్యోగ కల్పన అయితే కానీ మరియు వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసేదానికి లోకేష్ గారు ఈరోజు బాటలు తీర్చిదిద్దుతున్నారు. మరియు ఎన్నో కంపెనీలను కూడా ఆహ్వానించి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను తీసుకొని వచ్చి మన పిల్లలు బయటకు వెళ్ళి చదువుకోకుండా మన ఆంధ్రప్రదేశ్ లోనే చదువుకునే విధంగా ఎంతో ఖర్చు మిగిల్చే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరియు ఈ సందర్భంగా మరియు ముఖ్యమంత్రి గారికి 70 సంవత్సరాలు నిండినా కానీ 25 సంవత్సరాల వయసుతో గల వ్యక్తితో సమానంగా ఈరోజు పనిచేస్తున్నారు. ఆయనకు మంచి ఆరోగ్యం మరియు అష్టాైశ్వర్యాలు మరియు మంచి ఆరోగ్యంతో ఇంకా ముందుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తరఫున మేము కోరుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మా 30వ వార్డు గీతా మందిరంలో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ చేశాము. అలాగే అమరావతి సృష్టికర్త అయిన చంద్రబాబు నాయుడుకి మరలా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కావ్య కృష్ణారెడ్డి గారు కావల్ని బాగా డెవలప్ చేస్తున్నారు. అలాగే రేపు కావల్లో 30వ వార్డులో కూడా గడప గడప కార్యక్రమం ఉంది. అప్పుడు కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము.
అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.